సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్రడక్షన్ టు క్లాసికల్ బయాలజీ. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎవరెవరికి ఉంటుందంటే బీఎస్సీ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ తీసుకునే వాళ్ళకి ఉంటుంది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఈ వీడియో చేస్తుంది మెయిన్లీ ఏంటి అంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో తెలుగు మీడియం చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఏంటి అంటే ఈ కోర్ సబ్జెక్ట్స్ అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సో ఇంగ్లీష్లో ఉన్నప్పుడు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే యూస్ఫుల్ అయ్యిద్దని ఈ వీడియో నేను చేస్తున్నా. సో ఈ వీడియోలో అనేది ఒక సింగిల్ క్వశ్చన్ పేపరు. ఆ సింగిల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న వెరీ షార్ట్ ఆన్సర్స్, ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్టేట్మెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటుంది. సో ప్రీవియస్గా మనం ఒక వీడియో చేసాం. సో వాటిలో ఫుల్ డిస్కస్ చేసాం మొత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో దాంతోపాటు ఈ క్వశ్చన్ పేపర్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇట్స్ యూస్ఫుల్ టు యూ. ఎవరెవరు ఆబ్జెక్టివ్ రాస్తున్నారు, ఏ యూనివర్సిటీ వాళ్ళు. సో ఈ క్వశ్చన్ పేపర్ డీటెయిల్స్కి వస్తే ఇదేంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళంలో ఉంది యూనివర్సిటీ. సో యూనివర్సిటీ అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళందరికీ ఫస్ట్ సెమ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తెలుగులోనే ఉంటుంది క్వశ్చన్ పేపరు, ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. సో నో ప్రాబ్లం. అండ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళకి కూడా ఏంటి అంటే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో వాళ్ళకి ఇబ్బంది పడబల్లే అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకి. అండ్ అదర్ యూనివర్సిటీస్ ఏంటంటే కొన్ని వచ్చేసి ఇంగ్లీష్లోనే ఇస్తాయి ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ అన్నిటికీ. సో అలాంటి మనం ఏం చేయలేం. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వేరే యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో అలా కోర్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ మీరు మన వీడియోస్లో మన ఛానల్లో దొరుకుతుంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే ఏంటంటే ఇలాంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్, మోడల్ పేపర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉన్నాయన్నీ మన వీడియోస్లో మీరు గమనించవచ్చు. మన ఛానల్లో అన్నీ ఉంటుంది. సో అది అండ్ ఇక వీడియోలోకి వచ్చేసి ఏంటి అంటే మెయిన్లీ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్ స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ క్వశ్చన్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎంసీక్యూస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో మీరు మెయిన్లీ ఏంటంటే 3 సెక్టార్లోనే మనం ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే స్టేట్మెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, మ్యాచింగ్. సో వీటి నుండి మీరు ఏంటంటే ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎవరెవరు షార్ట్ ఆన్సర్స్ అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఏంటంటే 4 మోడల్ పేపర్స్ మీరు కవర్ చేస్తే మీకు వెరీ షార్ట్ ఆన్సర్స్ కవర్